ఫ్రెండ్స్ ఇయాలే హిందీ సినిమా స్త్రీ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ సినిమా చూశాక నాకైతే దెమ్మ అయితే తిరిగిపోయింది. ఎంత మంచి సినిమాని బాలీవుడ్ వాళ్ళు హిందీ వాళ్ళు మన తెలుగులో రిలీజ్ చేయకుండా ఎర్రిపప్ప సినిమాలన్నీ రిలీజ్ చేసి మన మొహాన్ని కొట్టి బాలీవుడ్కి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం ఏందో నాకైతే అర్థం కాల. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పటికీ సినిమా 500 కోట్లు అయితే వసూలు చేసింది. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అయింది. ఎప్పటికీ 500 కోట్లు అంటే మామూలు విషయం కాదనమాట. అటు జవాన్ అయ్యి ఉండొచ్చు, పఠాన్ అయ్యి ఉండొచ్చు, రికార్డును బ్రేక్ చేసిందనమాట. కల్కి రికార్డుకు దగ్గరగా ఉంది. ఇంకొద్దిగా ఉంటే బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందేమో ఓన్లీ హిందీలో అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇందులో ఎవరు బిగ్ యాక్టర్స్ లేరనమాట, చిన్న యాక్టర్స్. ఆ శ్రద్ధ మిగిలిన యాక్టర్లు ఎవరు కూడా మనకు తెలియదు. అలాంటిది ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఇన్ని 100 కోట్లు వసూలు చేస్తుంది అంటే సినిమా ఏదో కంటెంట్ ఉంటుందని చెప్పి నేనైతే ఇవాళ ఖమ్మంలో రిలీజ్ అవ్వడంతో వెళ్ళి చూసాను అనమాట. సినిమా చూస్తున్నప్పుడు నా మైండ్ అయితే తిరిగింది. సినిమా చాలా బాగా నచ్చింది అనమాట. సినిమా స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే ఊళ్ళో ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా ఎత్తుకొని వెళ్తాడు. ఎత్తుకొని వెళ్ళి ఏం చేశారు, మరి ఆ రాక్షసుడి నుండి ఎలా కాపాడారు, మరి శ్రద్ధ చూసుకున్నట్టు ఇందులో ఒక మంత్రగతిలా కనపడింది, ఒక చేతబడి చేసేటటువంటి అమ్మాయిలా కనపడింది. మరి తను ఆ అమ్మాయిని ఎలా సేవ్ చేసింది అనేటటువంటిదంతా కూడా మీరైతే సినిమా చూడాలన్నమాట. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇది తెలుగు వాళ్ళకే అర్థమైద్దా, మరి హిందీ రాదుగా బ్రో మాకు అని చెప్పి చాలా మంది అడగొచ్చు అనమాట. మీకు లాంగ్వేజ్తో అయితే సంబంధం లేదనమాట. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ఆ కింద సబ్ టైటిల్స్ అప్పుడు మీకైతే సినిమా క్లారిటీగా అర్థమైపోతే మంచి థియేటర్కి వెళ్ళండి. అక్కడైతే కింద సబ్ టైటిల్స్ చదివి సీన్ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అర్థమైపోతుంది అనమాట. సంభాషణ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుంది. ఈ హర్రర్ సీన్స్, ఆ మ్యాజిక్ మూమెంట్స్ అండ్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో బాగా ప్లస్ అనిపించింది అనమాట హర్రర్ మూవీస్ అనమాట. నాకు తెలిసి మొస్దో మూవీ తర్వాత నేను బాగా ఎంజాయ్ చేసిన అయితే ఈ సినిమాకి అనమాట. హర్రర్ సీన్స్ అప్పుడు ఆ థియేటర్లో వచ్చేటటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ అప్పుడు వెనక నుండి దయ్యం వస్తుందేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా ఉత్సాహిత పడింది. ఒక్కొక్క చోట వేరే లెవెల్ హర్రర్ సీన్స్ మన రాఘవ లారెన్స్ చేస్తారనమాట. ఎలాంటిది ఎత్తడు, దయ్యం చూసుకున్నట్లయితే ఎవరో మోసం చేసి చచ్చిపోతారు, ఆ తర్వాత నా బాడీలోకి దూరు నన్ను చంపి అనేటటువంటిది మన తమిళలో చేస్తారనమాట. సో అలా కాదురా బాబు, హర్రర్ మూవీస్ తీసేది ఇలా తీయాలరా అని చెప్పి వీళ్ళు తీసినటువంటి ఈ స్త్రీ 2 ఏదైతే ఉందో నాకైతే వేరే లెవెల్ అనిపించింది అంటారా. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే హర్రర్ సీన్స్ సినిమాకి బాగా ప్లస్, స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది ఇంకా ప్లస్. మూడోది ఏంటంటే కామెడీ సీన్స్ అనమాట. మామూలుగా ఉండదు కామెడీ, నవ్వలాగా చెప్తాం మనమైతే. ఒక్కొక్కసారి నవ్వుతాం, అబ్బబ్బా అనిపిస్తుంది అనమాట. ఒక భయపడాలి అర్థం కాదు, నవ్వాలి అర్థం కాదు, అలా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. నవ్వుతూనే భయపెడుతూనో సినిమాని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పగిలిపోయింది. ఆ తర్వాత సాంగ్స్ వేరే లెవెల్ అనిపించింది. ఇచ్చినటువంటి ప్రతి యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్లు అయితే జీవించేశారు అనేటటువంటి ఫీలింగ్ చెప్పొచ్చు అనమాట. అట్మాస్ఫియర్ అయి ఉండొచ్చు, ఆ కోట అయి ఉండొచ్చు, ఆ చీకటి అయి ఉండొచ్చు, చాలా బాగా చూపించారనమాట. ఇంకా ఐమాక్స్లోనే ఈ సినిమా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా ఇట్లా బాలీవుడ్ వాళ్ళు సినిమా దరిద్రంగా ఉంటే కనీసం 10 కోట్లు కూడా ఇయ్యరు. ఆల్రెడీ మనం చూసామన్నమాట చాలా సినిమాలు. సినిమా ఎంత బాగుంటే 500 కోట్లు ఇస్తున్నారు అనేటటువంటిది ఒకసారి అర్థం చేసుకుంటే వెళ్ళి మీ దగ్గరలో ఆడుతున్నటువంటి థియేటర్ కొద్దిగా దూరమైనా సరే రిస్క్ చేసి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకైతే సినిమా పిచ్చిగా నచ్చింది. ముందే చెప్తున్నాను, సబ్ టైటిల్స్ అర్థమయ్యేటటువంటి థియేటర్ని ఎంచుకోండి. ఆ తర్వాత కొద్దిగా హిందీలో కమాండ్ ఉన్నటువంటి ఫ్రెండ్ ఒకటి పట్టకండి. ఇక ఫ్యామిలీతో చూడండి, ఏ మాత్రం వల్గర్ సీన్లు అయితే ఫ్రెండ్స్ అది చెప్పదలుచుకుంది. ఇంకా అర్థం చేసుకొని ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ మూవీని నేను ఎంతలా పోగొట్టాను. ఇక సినిమా ఏ రేంజ్లో ఉందో ఉంటా. మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.